టైం తీసుకోవడం లేదు. ఎక్కడ ఎవరితో ఎలా గట్టిగా మాట్లాడాలో, ఎవరితో ఎక్కువ ఏం చేయాలో అది మొత్తం చూపిస్తుంది కాబట్టి కామనర్స్‌లో ఉన్న వాళ్ళలో ద బెస్ట్ శ్రీజ అని నేను చెప్పొచ్చు. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? మేబీ ప్రియా అనే అమ్మాయి అని అందరూ చెప్తున్నారు. నాకు కొంచెం చూస్తుంటే ప్రియా అనే అమ్మాయి అండ్ డాక్టర్ అమ్మాయి అని ఉన్నారు కదా, ఫ్లోరా సైని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లక్స్ పాప గారు లేకపోతే ప్రియా గారు ఎలిమినేట్ అవుతారు. యా, ఇద్దరిలో ఎవరో ఒకరు. ఓవరాల్ గా బిగ్ బాస్ షో బాగానే ఉందంటారు చూడడానికి. కొంచెం సీజన్ 8 కంపేర్ చేసుకుంటే సీజన్ 9 అనేది కొంచెం డల్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నాగార్జున గారు వచ్చి అది మన క్రికెట్ వల్లనో లేదంటే, ఎందుకంటే బిగ్ బాస్ క్రికెట్ లవర్స్ కామనర్స్ ఉంటారు, ఇద్దరు చూసేది. ఈ క్రికెట్ అయిపోగానే అస్సలైన బిగ్ బాస్ గేమ్ చూడొచ్చు. ఇంకా మళ్ళీ సీజన్ 8 గుర్తుందా, డల్గా స్టార్ట్ అయింది, రేటింగ్ అంతా పడిపోతే సడన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో రేటింగ్స్తో సహా ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అవినాష్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారని. అలాగే ఇప్పుడు కూడా అగ్ని పరీక్షలో మిగిలిపోయిన వాళ్ళు వస్తారని ఒక టాక్. అంటే లాస్ట్లో నాగార్జున గారు ఇంట్రడక్షన్లో వచ్చారు కదా, వాళ్ళలో ఎవరైనా కొంతమంది రావచ్చు, లేదా ఇంకా సెలబ్రిటీస్లో కూడా ఈ అలెక్య చిట్టి ఇలాంటి పేర్లు వినపడుతున్నాయి. చెప్పుకోవచ్చు రేటింగ్ కోసం బిగ్ బాస్ ఎవరినైనా ఎప్పుడైనా ప్రత్యక్షం చేసే అవకాశం ఉందని నా అభిప్రాయం. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? బాలేదు. ఎందుకంటే కామన్ మ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేస్తారు బాగా. శ్రీజ, మాస్క్ మ్యాన్ వాళ్ళందరూ. సో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో అలా కెప్టెన్సీ కూడా కరెక్ట్ అంటారా? డిమాండ్ పవన్ సపోర్ట్ చేస్తాడు కాదు, రీతు సపోర్ట్ చేసిన. అవును, రీతుతో పులిహోర కలుపుతారు బాగా. అందుకని ఫేవరెట్ చేసి డిమాండ్. అవును. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? కొంచెం ఆయనని బాగా ఎవరు ఆయనకి ఏమంటారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. బానే ఆడుతుండు. రితు నిన్న ఫేవరెటిజం చూపించిందా డెమన్ పవన్ కి? చూపించింది. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నేను ఎవరికి చేయట్లేదు. ఎందుకు? ఎవరు మంచిగా ఆడట్లేదు. ఎంతమంది ఉన్నారు కదా, సంజన ఉంది, మన బుజ్జిగడ్డ కొంచెం తనుజ బెటర్. తనుజ బెటర్. సీరియల్ ఆర్టిస్ట్ అనా? కాదు, మంచిగా ఆడుతుందని. ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? తనుజ ఒక్కళ్ళే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు. అంటే బర్నీ గారు, ఇమాన్యుల్ ఆడుతున్నారు. ఇమానుయల్ ఆడుతుంది. రీతు చౌదరి కొంచెం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంట? పవన్ కళ్యాణ్. ఇమాన్యుయల్కి రీతు సపోర్ట్ చేయట్లని ఏడుస్తున్నారు. సపోర్ట్ చేయాలి కదా. అవును, అంటే వాళ్ళు పులిహోర కలుపుకుంటారు కదా, అందుకే పట్టించుకుంటారు. పులిహోర కలిపి కలుపుతాడని బయట అంట్లో ఏం కలపట్లేదు, జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ థింగ్? ఎవరిని రీతు చౌదరిని చూడగానే ఫస్ట్ మీకు ఏం అనిపించలే. ఇప్పుడు కొంచెం వాళ్ళతో పులిహోర కలుపుతుంది కాబట్టి బ్యాడ్ అనిపిస్తుంది. లాస్ట్ టైం విష్ణుప్రియ లెక్కన బ్యాడ్ అయిపోతుందా? అవ్వచ్చు. రతిగా అంటున్నారుగా రితు చౌదరి, మీరేమంటారు? రాధిక, మరో రాధిక డిజైటీలు ఏమవుతుందేమో ఆమె కూడా. మీరు చూసి కాన్ఫిడెన్స్ గా రిప్రజెంట్ చెప్తున్నారు బాగా. బై. ప్రజెంట్ సుమన్ శెట్టి బాగానే చేస్తుంది కానీ చూస్తున్నాం, పర్వాలేదు అనుకుంటున్నాడు. మంచిగా ఆడుతుండు ప్రజెంట్. ఇంకా ముందు ఫ్యూచర్ ఏమైనా అవకాశం ఇస్తే ఇంకా ఆయనది ఏందనేది మొత్తం మనం చూడగలుగుతాం కదా. ఈ ఆట తీరు మాట తీరు అనేది బాగుంటుంది అనుకుంటారా? ఇప్పుడు కన్నా ఇప్పుడు రియాలిటీ షో అంటే మూవీస్ లో ఏంటంటే డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు చెప్పింది దాని ప్రకారం చేస్తాడు. ఇదంటే ఇక్కడ మన స్క్రిప్ట్ ప్రకారం దాని ప్రకారం చేయాలి కాబట్టి రియాలిటీ కాబట్టి ఏందనేది ఆయన మనస్తత్వం ఏందనేది బయటపడతాం. పర్లేదు అంటే ఫస్ట్ వీక్ అందరు కొంచెం అందులో సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత సెట్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది రాను రియాలిటీ బయటపడుతుంది. నిన్న షో నేను చూడలేదు, మా మిస్సెస్ చూసిండొచ్చు. నిన్న నేను కొంచెం అన్ఫేర్ గేమ్ ఆడింది, వాళ్ళ ఫ్రెండ్స్ కి వెన్నుపోటు కొట్టేసి డిమాండ్ పవన్ గెలిపించింది కెప్టెన్. అది కామనే కదా. కామన్ ఇంకా రియాలిటీ షోలా ప్రతి ఒక్కరు నేను గెలవాలని ప్రెజెంటేషన్ ఇస్తా ఉంటారు కదా, దాని ప్రకారం పెట్టి రియాలిటీగా ఎంత ఓటింగ్ పడుతుంది అనేది చెప్పలేము. ఇంకా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ ఓటింగ్ ఓటింగ్ ఈ వీక్ ఎలిమెంట్ అనేది నేను చెప్పలేను అన్న.
తర్వాత ఏందనేది లక్స్ పాప. చెప్పలేను నేను, ఎందుకంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది వాళ్ళు పబ్లిక్ యొక్క తీర్మానం ద్వారా వాళ్ళు తెలిసిపోతారు.